Good morning, students. Now we are going to discuss about audit of LLP, Limited Liability Partnership. మనకి before 2008 మనకి there is a partnership or a company. Either a sole proprietary partnership కానీ కంపెనీ కానీ ఆ form లో ఉండేది. But from 2008, a new type of person called Limited Liability Partnership was introduced. ఎందుకని? The reason is అంటే పార్ట్నర్షిప్ తీసుకుంటే everyone will be held responsible. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, కంపెనీ తీసుకుంటే కంపెనీ పేరు చెప్పుకొని వాళ్ళు కార్పొరేట్ వేల్ అనే ఒక షీల్డ్ ఉపయోగించుకుని దే ఆర్ కమిటింగ్ ఫ్రాడ్స్. అంటే కంప్లీట్ అయితే పార్ట్నర్షిప్ లో కంప్లీట్ గా పార్ట్నర్స్ లైబుల్ అయిపోతున్నారు, లేదంటే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళు కంప్లీట్ గా ఆ షీల్డ్ ఉపయోగించుకుని ఫ్రాడ్స్ చేస్తున్నారు. సో ఇలా కాదని చెప్పి దీనికి సింప్లిఫైడ్ వెర్షన్ లో ఒక లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. లైక్ మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది, ఇట్ ఈస్ ఎ సింప్లిఫైడ్ వెర్షన్ ఆఫ్ ఎ కంపెనీ అండ్ ఏ పార్ట్నర్షిప్. ఒక కంపెనీలో ఉన్న సింపుల్ ప్రొవిజన్స్ అలాగే పార్ట్నర్షిప్ లో ఉన్న సింపుల్ ప్రొవిజన్స్ ని తీసుకుని వస్తే దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎ లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్, రైట్? సో నౌ ఈ లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ లో మామూలుగా ఇది పార్ట్నర్షిప్ అయినా సరే ఇక్కడ పార్ట్నర్స్ యొక్క లైబిలిటీ అనేది లిమిటెడ్ గా ఉంటుంది. అందుకని ఇక్కడ ద మీనింగ్ అలా ఉంది, లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్. లిమిటెడ్ లైబిలిటీ విల్ బి లిమిటెడ్. మామూలుగా పార్ట్నర్షిప్ లో పార్ట్నర్స్ యొక్క లైబిలిటీ అనేది అన్లిమిటెడ్ గా ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎల్ఎల్పి ద లైబిలిటీ ఆఫ్ ది పార్ట్నర్స్ ఇస్ లిమిటెడ్ ఓన్లీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ దేర్ షేర్, దట్స్ ఇట్. ఓకే, సో అది న్యూ ఫామ్ అన్నమాట లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ అనేది. ఓకే, సో నా మనం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో ఇప్పుడు ఈ టాపిక్ దగ్గర మనం ఏం నేర్చుకుంటాం అంటే, వాళ్ళు లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ వాళ్ళు ఏ టైప్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఫార్మ్స్ ఫైల్ చేయాలి విత్ ది రిజిస్టర్, అలాగే వాళ్ళ ఆడిట్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి, ఆడిటర్ని ఎలా అపాయింట్ చేసుకోవాలి, వాళ్ళ ఆడిట్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి ఏంటనేది చూద్దాం. వాళ్ళు ఏ టైప్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we will discuss about the books of accounts. What are the type of books of accounts they need to be maintained? Okay, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మెథడ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది either they can do on cash basis or accrual basis. ఓకే, నెక్స్ట్ లైక్ ఎవ్రీ ఎంటిటీ వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎక్కడ మెయింటైన్ చేయాలంటే at the registered office, రైట్? నెక్స్ట్ ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఏ టైప్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. జనరల్లీ లెడ్జర్స్ అలా అని చెప్తారు, కానీ లెడ్జర్స్ లో కూడా ఏ టైప్ ఆఫ్ లెడ్జర్స్ మెయింటైన్ చేయాలనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు. యాజ్ పర్ ద రూల్స్ దే నీడ్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్ కంటైనింగ్ పర్టికులర్స్ లైక్ ఆల్ సమ్ ఆఫ్ మనీ రిసీవ్డ్, వాళ్ళకి వచ్చిన రిసీప్ట్స్ అలాగే వాళ్ళకి జరిగిన ఎక్స్పెండిచర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో అవి రెండు ఉండాలి. ఆల్ సమ్స్ ఆఫ్ మనీ రిసీవ్డ్ అండ్ ఎక్స్పెండెడ్ బై ది ఎల్ఎల్పి. ఓకే, నెక్స్ట్ ఏ రికార్డ్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్, వాళ్ళకి వచ్చిన రిసీప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఉండాలి, అలాగే వాళ్ళకున్న అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఉండాలి, అలాగే ఏ స్టేట్మెంట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ పర్చేజ్డ్, ఇన్వెంటరీస్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గూడ్స్ అండ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఇది ఎంటైర్లీ కాస్టింగ్ డేటా. ఇన్ కేస్ అది మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ అయితే ఇవన్నీ కూడా అప్లికేబుల్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఎనీ అదర్ పర్టికులర్స్ యాజ్ ది పార్ట్నర్ మే డిసైడ్. అంటే ఇవి మ్యాండేటరీ ప్రొవిజన్స్, అంటే ఖచ్చితంగా వాళ్ళకి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఉండాలి, అలాగే వాళ్ళకి అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఉండాలి. ఇన్ కేస్ అది మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ అయితే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇవన్నీ ఉండాలి. ఒకవేళ ట్రేడింగ్ కన్సర్న్ అయితే ఫినిష్డ్ గూడ్స్ వాల్యూ అలాగే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇవన్నీ ఉండాలి, రైట్?
ఇది కాకుండా అడిషనల్ గా ఏమైనా పెట్టుకోవాలనుకుంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు మెయింటైన్ చేసుకోవచ్చు బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, నెక్స్ట్ ఎన్ని ఇయర్స్ కి మెయింటైన్ చేయాలి సార్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్? సో డెఫినెట్లీ వాళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అట్లీస్ట్ 8 years వరకు మెయింటైన్ చేయాలి. 8 years వరకు మెయింటైన్ చేయాలి, 8 financial year. ఓకే, నెక్స్ట్ వాళ్ళు ఒక న్యూ టైప్ ఆఫ్ ఫామ్ అనేది ఫైల్ చేయాలి. దాన్ని ఏమంటారంటే స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ అండ్ సాల్వెన్సీ. సాల్వెన్సీ స్టేట్మెంట్ అనుకోండి సరిపోతుంది. సాల్వెన్సీ రిపోర్ట్ అన్నా పర్లేదు, సాల్వెన్సీ స్టేట్మెంట్ అన్నా పర్లేదు. సార్ ఏంటి సార్ ఈ సాల్వెన్సీ అంటే? మీకు ఇందాక చెప్పాను, పార్ట్నర్షిప్ ఫర్మ్ కి లయబిలిటీ అన్లిమిటెడ్ గా ఉంటుంది, కంపెనీకి లయబిలిటీ లిమిటెడ్ గా ఉంటుంది. ఓకే, ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, ఒకవేళ మరి దీన్ని వీళ్ళు అప్పులు ఎక్కువ చేసేసి వదిలేసి వెళ్ళిపోతే పార్ట్నర్స్ పార్ట్నర్స్ కి ఇందులో లయబిలిటీ అనేది లిమిటెడ్ గా ఉంటుంది. ఓకేనా? సో పార్ట్నర్స్ ఏమనుకుంటారు, ఓకే మన లయబిలిటీ లిమిటెడ్ గానే ఉంది కాబట్టి మనం అప్పుల్లో చేసేసి మన లయబిలిటీ వరకు మనం క్లియర్ చేసుకుని ఎక్కువ అప్పులు ఉంటే వదిలేసి వెళ్ళిపోతాం అని వాళ్ళు అనుకుంటారు. సో అందుకని ఏం చేస్తారంటే ఆ ఆర్ఓసి ఈ డిసడ్వాంటేజ్ ని ఓవర్టేక్ చేయడానికి, ఈ ప్రొవిజన్ ని మిస్యూజ్ చేసుకోకుండా ఉండడానికి వీళ్ళకి సాల్వెన్సీ రిపోర్ట్ అనేది పెట్టారు. వీళ్ళకి సాల్వెన్సీ రిపోర్ట్ అనేది పెట్టారు. ఈ సాల్వెన్సీ రిపోర్ట్ అంటే ఏంటంటే, సాల్వెన్సీ అనేది ఒక సిచ్యువేషన్, సాల్వెన్సీ అనేది ఒక కండిషన్. ఏం కండిషను? సాల్వెన్సీ అంటే అవర్ ఎసెట్స్ ఈజ్ గ్రేటర్ దాన్ లయబిలిటీస్, దెన్ వీ కెన్ సే దట్ ద పర్సన్ ఈజ్ సాల్వెంట్. ఒక పర్సన్ ఒక ఎసెట్స్ లయబిలిటీస్ కన్నా ఎక్కువ ఉంటే అతన్ని మనం సాల్వెంట్ పర్సన్ అంటాం. ఓకే, ఒకవేళ అతని ఎసెట్స్ లయబిలిటీస్ కన్నా తక్కువ ఉంటే ఇన్సాల్వెంట్ పర్సన్ అంటాం. మీకు ఇప్పుడు బాగా అర్థమై ఉంటుంది. ఓకే, అంటే ఎవ్రీ ఇయర్ ఆ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ దగ్గర నుంచి రిజిస్ట్రార్ ఒక రిపోర్ట్ అడుగుతాడంట. ఏం రిపోర్టు? సాల్వెన్సీ రిపోర్ట్ అడుగుతాడంట. అంటే మీ ఎసెట్స్ లయబిలిటీస్ కన్నా ఎక్కువగానే ఉన్నాయా, మీకున్న లయబిలిటీస్ ని మీరు పే చేయగలిగే స్తోమతలో ఉన్నారా, ఆర్ యూ ఇన్ ఏ సిచ్యువేషన్ టు రీపే యువర్ డెట్స్, ఈజ్ యువర్ ఎసెట్స్ ఆర్ సఫిషియంట్ టు డిశ్చార్జ్ యువర్ లయబిలిటీస్ అని ఒక రిపోర్ట్ తెమ్మని చెప్పి అడుగుతాడంట. ఆ రిపోర్ట్ ఇస్తే దాని అర్థం ఏంటి? ఓకే, ఎల్ఎల్పి సాల్వెంట్ గానే ఉంది, పర్వాలేదు, వాళ్ళు మంచి పొజిషన్ లోనే ఉన్నారని అర్థమవుతుంది. ఓకే, అందుకోసం ఎల్ఎల్పిని తీసుకుంటారు, ఎల్ఎల్పి దగ్గర నుంచి సాల్వెన్సీ రిపోర్ట్ తీసుకుంటారు. సార్ మరి ఈ సాల్వెన్సీ రిపోర్ట్ ఎప్పట్లోపు ఫైల్ చేయాలి అంటే చెప్పాడు చూడండి. ఎవ్రీ ఎల్ఎల్పి షల్ within a period of 6 months from the end of each financial year. From the end of each financial year. అంటే ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిన 6 months లోపు, విత్ ఇన్ ది ఎండ్ ఆఫ్ 6 months ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్, అప్పట్లోపు సాల్వెన్సీ రిపోర్ట్ ని ఫైల్ చేయాలి. ఎవరి దగ్గర ఫైల్ చేయాలి? ఆర్ఓసి దగ్గర ఫైల్ చేయాలి. ఎవరెవరు సైన్ చేయాలి? డెసిగ్నేటెడ్ పార్ట్నర్ సైన్ చేస్తే సరిపోతుంది. డెసిగ్నేటెడ్ పార్ట్నర్ అంటే మనకి ఇప్పుడు కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడు, సోల్ ప్రొప్రైటర్ సైన్ చేస్తారు. మరి ఎల్ఎల్పిలో డెసిగ్నేటెడ్ పార్ట్నర్ అంటారు, డెసిగ్నేటెడ్ పార్ట్నర్ అంటారు, వాళ్ళు సైన్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో సార్ ఈ సాల్వెన్సీ రిపోర్ట్ ఎప్పుడు ఫైల్ చేశారు? ఎవ్రీ ఇయర్ విత్ ఇన్ 6 months ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ఓసి దగ్గర ఫైల్ చేయాలి. ఆర్ఓసి దగ్గర ఫైల్ చేయాలి. సార్ దానికి ఏమైనా ఫామ్ నెంబర్ ఉందా సార్? ఎస్, ఫామ్ నెంబర్ ఉంది. ఏంటి ఆ ఫామ్ నెంబరు? ఫామ్ నెంబర్ 8. ఫామ్ నెంబర్ 8. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకేం డాక్యుమెంట్స్ ఫైల్ చేయాలో ఒకసారి చూసేద్దాం. డాక్యుమెంట్స్ అన్ని ఒకేసారి చూద్దాం. ఓకే, రైట్. ఇక్కడ యాన్యువల్ రిటర్న్ అనే ఒకటి ఉంటాం. యాన్యువల్ రిటర్న్ డాక్యుమెంట్స్ అన్ని ఒకసారి చెప్తుంది. ఒకటి ఇన్సాల్వెన్సీ ఇవ్వాలి, దాంతోపాటు ఇంకోటి ఏంటి ఇన్సాల్వెన్సీ రిపోర్టు, దాంతోపాటు యాన్యువల్ రిటర్న్ వాళ్ళకి ఫైల్ చేయాలి. ఆ యాన్యువల్ రిటర్న్ ఏంటనేది చూద్దాం. ఎవ్రీ ఎల్ఎల్పి షెల్ ఫైల్ అన్ యాన్యువల్ రిటర్న్ డ్యూలీ అథెంటికేటెడ్ విత్ ది రిజిస్ట్రార్ విత్ ఇన్ 60 days ఆఫ్ క్లోజర్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. యాన్యువల్ రిటర్న్ అంటే ఎప్పట్లోపమ్మా? విత్ ఇన్ 60 days ఫ్రమ్ ది
క్లోజర్ ఆఫ్ ఇట్స్ ఫైనాన్షియల్ ఇయర్. అంటే మన ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిన 60 డేస్ లోపు, అంటే 31st మార్చ్ నుంచి 60 డేస్ లోపు దే నీడ్ టు ఫైల్ అన్ యాన్యువల్ రిటర్న్ విత్ ది రిజిస్టార్. యాన్యువల్ రిటర్న్ ఫామ్ ఏంటి సార్? ఫామ్ నెంబర్ 11. ఇన్సాల్వెన్సీ ఫామ్ నెంబర్ 8, యాన్యువల్ రిటర్న్ ఫామ్ నెంబర్ 11. ఓకే, అంటే ఖచ్చితంగా ఆర్ఓసి దగ్గర ఏమేమి ఫైల్ చేయాలమ్మా? ఇన్సాల్వెన్సీ రిపోర్ట్ స్టేట్మెంట్ ఒకటి, అలాగే యాన్యువల్ రిటర్న్ అండర్ సెక్షన్ 35. సో ఈ రెండు కూడా వాళ్ళ దగ్గర ఫైల్ చేయాలి ఆర్ఓసి దగ్గర. నెక్స్ట్, ఆర్ఓసి దగ్గర మనకి కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇన్స్పెక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ కెప్ట్ బై రిజిస్టార్. యాజ్ యూ నో దట్ కంపెనీ ఇన్కార్పొరేషన్ చేసినప్పుడు కానీ, పార్ట్నర్షిప్ ఫర్మ్ ఇన్కార్పొరేషన్ చేసినప్పుడు కానీ మనం రిజిస్ట్రార్ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఫైల్ చేస్తాం. ఏమేంటవి? ఇన్కార్పొరేషన్ డాక్యుమెంట్, అలాగే నేమ్స్ ఆఫ్ పార్ట్నర్స్ అండ్ చేంజెస్ ఇఫ్ ఎనీ మేడ్ ఇన్, అంటే ఎవరెవరు పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళ నేమ్స్, అలాగే మనం స్టేట్మెంట్ ఆఫ్ సాల్వెన్సీ ఫైల్ చేస్తాం, అది యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేస్తాం ఎవ్రీ ఇయర్. ఇన్కార్పొరేషన్ డాక్యుమెంట్, నేమ్ ఆఫ్ పార్ట్నర్స్ ఒకసారి ఫైల్ చేస్తాము, అది పర్మనెంట్ డాక్యుమెంట్. తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ అండ్ సాల్వెన్సీ, యాన్యువల్ రిటర్న్, ఇవన్నీ కూడా ఎవ్రీ ఇయర్ ఫైల్ చేస్తుంటాం. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎవరి దగ్గర ఉంటాయి? ఆర్ఓసి దగ్గర ఉంటాయి, రైట్? ఇప్పుడు మనకి యాజ్ ఎ కామన్ ఆడియన్స్ గా కానీ, లేదంటే ఆ ఎల్ఎల్పితో మనకి ఏమైనా రిలేషన్ ఉంటే మనం ఆ డాక్యుమెంట్స్ ని వెరిఫై చేయొచ్చు. ఓకే, నేను ఆ ఎల్ఎల్పితో డీల్ చేస్తున్నానమ్మా, అది సాల్వెంట్ కాదో నాకు తెలియాలి కదా, నా ఫైనాన్షియల్ సెక్యూరిటీ నేను చూసుకోవాలనుకుంటే. ఓకే, అటువంటప్పుడు ఈ డాక్యుమెంట్స్ నేను వెరిఫై చేయాలనుకున్నాను. ఎక్కడ వెరిఫై చేయొచ్చు? డైరెక్ట్ గా ఆర్ఓసి దగ్గరికి వెళ్ళి, ఆర్ఓసి నాకు ఒక పర్టికులర్ XYZ ఎల్ఎల్పి ఉంది, ఆ ఎల్ఎల్పికి సంబంధించిన సాల్వెన్సీ స్టేట్మెంట్ ఇవ్వు అంటే ఆర్ఓసి ఇస్తారు. ఎంత కట్టాలి సార్? 50 రూపీస్. ఎంతమ్మా? 50 రూపీస్. ఫీ ఫర్ ఇన్స్పెక్షన్ ఫర్ ఈచ్ డాక్యుమెంట్ 50 రూపీస్. ఓకే, సో అది కడితే సరిపోతుంది. నెక్స్ట్, పవర్ ఆఫ్ రిజిస్టర్ టు అబ్టైన్ ఇన్ఫర్మేషన్. ఇది వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు రిజిస్టార్ అండర్ లో ఇవి ఉంటుంది ఎల్ఎల్పి, రైట్? రిజిస్టార్ కి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అడగొచ్చా? ఎస్, షూర్ గా అడగచ్చు. ఏమేమి ఇన్ఫర్మేషన్ సార్? రిజిస్టార్ కి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆల్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అడిగే రైట్ రిజిస్టార్ కి ఉంటుంది. ఎవరెవరిని అడగొచ్చు సార్? ప్రెసెంట్ ఉన్న పార్ట్నర్స్ ని అడగొచ్చా? పాస్ట్ పార్ట్నర్స్ ని అడగొచ్చా? ఏబిసి ఎల్ఎల్పి పెట్టారమ్మా, అప్పుడు ఎల్ఎల్పి పెట్టినప్పుడు ఏబిసి పార్ట్నర్స్, తర్వాత ఏ వెళ్ళిపోయాడు, బిసిడి కంటిన్యూ చేస్తున్నారు. ఓకేనా? సో ఇలా ఉంది. ఒకసారి సడన్ గా బిసిడి పార్ట్నర్స్ కింద ఉన్నప్పుడు ఆర్ఓసికి ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఏ నుంచి అడగాలనుకున్నాడు. ఏ వెళ్ళిపోయాడుగా, మరి అడగొచ్చా? ఎస్, అడగొచ్చు. సో ఆర్ఓసి మే గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ది ప్రెసెంట్ పార్ట్నర్స్ ఆర్ పాస్ట్ పార్ట్నర్స్ ఆర్ ఎంప్లాయీస్. ఎల్ఎల్పిలో ఉన్న ఎంప్లాయీస్ దగ్గర నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయొచ్చు, లైక్ ఆర్ఓసి గ్యాదర్ చేయొచ్చు. సార్ అలా గ్యాదర్ చేయాలంటే ఏం చేయాలి సార్? ఈ షుడ్ సెండ్ ఏ నోటీస్ ఇన్ రైటింగ్. ఈ షుడ్ సెండ్ ఏ నోటీస్ ఇన్ రైటింగ్. నోటీస్ ఇన్ రైటింగ్ లో పంపించాలి. ఇదే సెక్షన్ సేమ్ కంపెనీ కూడా ఉంటుందమ్మా, ఇదే ప్రొవిజన్ సేమ్ కంపెనీ కూడా ఉంటుంది. ఇట్ విల్ బి, if I am not wrong, section 206 of the Companies Act, 206 and 206 subsection 4 of the Companies Act 2013. ఈ రెండు సెక్షన్స్ లో కూడా ఆర్ఓసి కంపెనీస్ ని కూడా అదే ఇలాగే అడిగే పవర్ ఉంటుంది. సేమ్ ఇక్కడ ఎల్ఎల్పి కూడా సేమ్ అదే పవర్ ఉంది ఆర్ఓసి. ఓకేనా? రిజిస్టర్. నెక్స్ట్ సార్, మరి వాళ్ళు ఆన్సర్ చేయకపోతే ఎలా సార్? వాళ్ళు ఆన్సర్ చేయకపోతే నేను ఒక పాస్ట్ ఎంప్లాయీని అనుకున్నాం, లేదంటే నేను ఒక పాస్ట్ రిజిస్టార్ అనుకున్నాం. ఆర్ఓసి నాకు ఒక నోటీస్ పంపించారు, ఆ కంపెనీ ఆ ఎల్ఎల్పికి సంబంధించి సోన్స్ ఇన్ఫర్మేషన్ నాకు పంపు అని. నేను ఎందుకు పంపించాలి? నేను పాస్ట్ ఎంప్లాయీ కదా, నేను పంపించను అని చెప్పన్నాను. కెన్ ఐ డూ సో? అలా చేయొచ్చా నేను? అలా చేయకూడదు. ఒకవేళ నేను అలా చేస్తే ఆర్ఓసి నాకు సమన్స్ ఇస్తాడు. సివిల్ కోర్టు ప్రొసీజర్స్ ఉంటుంది, అంటే సివిల్ కోర్టుకి ఏవైతే పవర్స్ ఉంటాయో ఆర్ఓసికి కూడా అదే పవర్స్ ఉంటాయి. ఓకేనా? సో సివిల్ కోర్టు మనం ఎప్పుడైనా సరే కోర్టు దగ్గర కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటాం కదా, సో అది చేయకపోతే సివిల్ కోర్టుకి ప్రొసీజర్స్ ఉంటాయి. లైక్ సివిల్ కోర్టు ఎవరికైనా నోటీస్ ఇవ్వచ్చు, సమన్స్ ఇవ్వచ్చు, వాళ్ళని తీసుకురావచ్చు. ఓకేనా? వాళ్ళని ఎగ్జామినేషన్ ఓత్ చేయొచ్చు. ఓకే, సో
వాళ్ళు ఏదైనా ఎవిడెన్స్ తీసుకురమ్మని చెప్పొచ్చు. ఇలా సివిల్ కోర్టుకి చాలా పవర్స్ ఉంటాయి. సేమ్ సివిల్ కోర్టుకి ఏవైతే పవర్స్ ఉంటాయో రిజిస్ట్రార్ కూడా అదే పవర్స్ ఉంటాయి. ఓకేనా. అందుకని రిజిస్ట్రార్ పాస్ట్ ఎంప్లాయీని కానీ, పాస్ట్ పార్ట్నర్ కానీ, కరెంట్ పార్ట్నర్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు దే ఆర్ బౌండ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్. దే ఆర్ బౌండ్ అంటే దే ఆర్ డ్యూటీ టు గివ్ దేర్ ఎక్స్ప్లెనేషన్ టు ది రిజిస్ట్రార్. ఇఫ్ ద రిజిస్ట్రార్ does not get the answer or the registrar is not satisfied with the answer, he may issue summons. He may issue summons to the concerned person. Okay, ఇది power of registrar to obtain information under section 38. Okay, now we are going to discuss about the appointment of auditor. Appointment of auditor. ఆడిటర్ గురించి చూద్దాం. ఓకే, సో ఆడిట్ ఆఫ్ అకౌంట్స్. ఆడిట్ ఆఫ్ అకౌంట్స్ ఖచ్చితంగా ఆడిట్ చేయించాలా అంటే నాట్ ఎవ్రీ ఎల్ఎల్పి ఇస్ రిక్వైర్డ్ టు గెట్ ఇట్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిటెడ్. ఫస్ట్ థింగ్ అది. ఎవరు ఆడిట్ చేయించాలి సార్ అంటే ఇన్ కేస్ ఆఫ్ ట్రేడింగ్ కన్సర్న్ అయితే, ఇన్ కేస్ ఆఫ్ ఎల్ఎల్పి ట్రేడింగ్ కన్సర్న్ కానీ సర్వీస్ కన్సర్న్ కానీ అయితే, ఓకే, టర్న్ ఓవర్ మోర్ దాన్ 40 lakhs ఉంటే దే ఆర్ రిక్వైర్డ్ టు గెట్ దేర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిటర్. ఆర్ ఇన్ కేస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ అయితే కాంట్రిబ్యూషన్ గ్రేటర్ దాన్ 25 lakhs, గ్రేటర్ దాన్ 25 lakhs అయి ఉండాలి. either cases లో if the turnover is greater than 40 lakhs or the contribution is greater than 25 lakhs, then they are required to get their books of accounts auditor. Okay, sir, turnover 40 lakhs లోపు ఉండి కాంట్రిబ్యూషన్ 25 lakhs లోపే ఉంది, మరి అప్పుడు నేను ఆడిట్ చేసుకోవచ్చా? ఎస్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గెట్ యువర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిటర్. సార్ ఎవరు ఆడిట్ చేయొచ్చు సార్? వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ ఫర్ ఎన్ ఆడిటర్? మీరు చెప్పండి అమ్మా. ఎవరు? a chartered accountant in practice with a valid certificate of practice. Okay, next, period of appointment. జనరల్ గా మన కంపెనీస్ కి పీరియడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఎప్పటి వరకు ఉంటుంది? వన్ టైమ్ 5 years వరకు అపాయింట్ చేయొచ్చు. సో కానీ ఎల్ఎల్పికి అలా కాదు, ఎవ్రీ ఇయర్ కి అపాయింట్మెంట్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ కి అపాయింట్మెంట్ అనేది చేయాలి. సార్ ఎవరు చేస్తారు సార్ అపాయింట్మెంట్ అనేది? ఫస్ట్ మనకి కంపెనీస్ లో ఎవరు చేస్తారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి పవర్ ఉంటుంది. ఒకవేళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్మెంట్ చేయకపోతే ఎవరు చేస్తారు? ఫెయిల్ అవుతే మెంబర్స్ చేస్తారు. ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్. కాకపోతే ఇక్కడ ఫస్ట్ ప్రైమా ఫేసి ఆడిటర్ ని అపాయింట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ కి ఉంటుంది. వాళ్ళ ఇఫ్ దే ఫెయిల్ టు అపాయింట్ డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ కనుక ఫెయిల్ అయితే దెన్ పార్ట్నర్స్ అపాయింట్ చేయొచ్చు ఆడిటర్ ని. సార్ బట్ ఎప్పటిలోపు అపాయింట్ చేయాలి సార్ అంటే అపాయింట్మెంట్ లో మనకి కంపెనీస్ ఆడిట్ చదువుకున్నప్పుడు ఫస్ట్ ఆడిటర్ సబ్సిక్వెంట్ ఆడిటర్ అని చదువుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా ఎల్ఎల్పి కూడా ఫస్ట్ ఆడిటర్ సబ్సిక్వెంట్ ఆడిటర్ అని చెప్పి 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆడిటర్ ఎప్పటిలోపు సార్? ఎట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ది ఫైనాన్షియల్ ఇయర్. ఫస్ట్ ఆడిటర్ ఎప్పటిలోపు? ఎట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ది ఫైనాన్షియల్ ఇయర్. బట్ 31st March లోపే, ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఉంటాము, 31st March లోపే అపాయింట్మెంట్ జరిగిపోవాలి. అంటే ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లోపే జరిగిపోవాలి. ఓకే, నెక్స్ట్ సబ్సిక్వెంట్ ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేసరికి ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవ్వక ముందే అంటే బిఫోర్ 30 days వేరే ఆడిటర్ అపాయింట్మెంట్ జరిగిపోవాలి. అర్థమైందమ్మా మీకు? ఇప్పుడు సే ఫర్ సపోజ్ సెకండ్ ఇయర్కి థర్డ్ ఇయర్కి నేను అపాయింట్ చేస్తున్నాను. సెకండ్ ఇయర్ లో ఒక ఆడిటర్ ఉంటాడుగా. ఓకే, సో బిఫోర్ 30 days ఆఫ్ ది క్లోజర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే నథింగ్ బట్ 1st March అప్పట్లోపే ఆ తర్వాత వచ్చే ఇయర్ కి ఆడిటర్ ని నేను అపాయింట్ చేసేసుకోవాలి. అర్థమైందా మీకు? జనరల్ గా అపాయింట్మెంట్ అనేది పోస్ట్ ది క్లోజర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. బట్ ఎల్ఎల్పిస్ లో మాత్రం సబ్సిక్వెంట్ ఆడిటర్ యొక్క అపాయింట్మెంట్ బిఫోర్ ది క్లోజర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 30 days కి ముందే మనం అపాయింట్ చేసేసుకోవాలి. ఓకేనా? సో ఇదే ప్రొసీజర్
క్యాజువల్ వేకెన్సీలో అయినా అపాయింట్ చేయొచ్చు. క్యాజువల్ వేకెన్సీ వస్తే నార్మల్గానే డెసిగ్నేటర్ పార్ట్నర్ అపాయింట్ చేసేయచ్చు. రిమూవల్ అయినా పర్వాలేదు, క్యాజువల్ వేకెన్సీ అయినా పర్వాలేదు, డెసిగ్నేటర్ పార్ట్నర్ అపాయింట్ చేసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇందాక మనం చెప్పుకున్నాం కదమ్మా, ఇన్ కేసు డెసిగ్నేటర్ పార్ట్నర్ కనుక ఫెయిల్ అయితే పార్ట్నర్స్ అపాయింట్ చేసేయచ్చు. సార్ ఎప్పటి వరకు ఉంటారు సార్ టెన్యూర్ ఆఫ్ ఆడిటర్ అంటే, కొత్త ఆడిటర్ వచ్చేంత వరకు ఉండొచ్చు. ఫస్ట్ ఆడిటర్ అపాయింట్ అయ్యాడమ్మా, సెకండ్ ఆడిటర్ వచ్చేంత వరకు కూడా ఫస్ట్ ఆడిటర్ ఉండాల్సిందే ఖచ్చితంగా. ఒకవేళ వాళ్ళనే సెకండ్ ఇయర్ కూడా రీఅపాయింట్ చేశారనుకో, ఓకే, నో ప్రాబ్లం, రైట్, ఇట్ ఈస్ ద టెన్యూర్. నెక్స్ట్ అడ్వాంటేజెస్, ఆడిటర్స్ డ్యూటీ. అడ్వాంటేజెస్ ఏముంటాయమ్మా? అడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిట్. ఎవ్రీ ఆడిట్ కైనా సరే కామన్ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఏంటవి? డిటెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్, వెరిఫికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, నెక్స్ట్ రిజాల్వింగ్ డిస్ప్యూట్ అమాంగ్ ది పార్ట్నర్స్ ఇన్ రిలేషన్ టు అకౌంటింగ్ మ్యాటర్స్, arranging finance from banks and financial institutions, improved management of the LLP, settlement of accounts between the partners at the time of admission, death, retirement, insolvency or insanity. ఇవన్నీ మనకు తెలిసినాయి. ఓకే. నెక్స్ట్ ఆడిటర్స్ డ్యూటీస్ ఏంటి, ఇది మీకు తెలియాలి. ఆడిటర్స్ డ్యూటీస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కోప్ ఆఫ్ ఆడిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. యాజ్ పర్ ఎస్ఏ 210 టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్ చూసుకోవాలి. దాంతోపాటు ఎల్ఎల్పి యొక్క అగ్రిమెంట్ చదవాలి మనం. వాళ్ళకి పార్ట్నర్షిప్ డీడ్ ఉంటుందిగా, పార్ట్నర్షిప్ డీడ్ ఉంటుంది, ఎల్ఎల్పిలో ఎల్ఎల్పి అగ్రిమెంట్ ఉంటుంది. సో సేమ్ అందులోనే ప్రొవిజన్స్ ఉంటాయి. అంటే ఈచ్ పార్ట్నర్ షేర్ ఎంత ఉంటుంది, నెక్స్ట్ ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంత, పార్ట్నర్స్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏమైనా ఉందా, డ్యూరేషన్ ఆఫ్ ది పార్ట్నర్షిప్, క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ఎంతెంత చేశారు, ఓకేనా. నెక్స్ట్ పార్ట్నర్స్ కి డ్రాయింగ్స్ ఏమైనా అలో చేశారా లేదా, పార్ట్నర్స్ కి సంబంధించిన శాలరీస్, కమిషన్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్నర్ యొక్క రైట్స్ అండ్ డ్యూటీస్. ఇవన్నీ జస్ట్ కామన్ అనమాట. ఓకే. సో ఇవంతా చేసి ఫైనల్ గా మనం ఏం చేయాలి, ఏం రిపోర్ట్ ఇవ్వాలి? యాజ్ యూ నో, యాజ్ పర్ ఎస్ఏ 200 ఆబ్జెక్టివ్ ఆఫ్ ద రిపోర్ట్ ఏంటమ్మా? వెదర్ దే ఆర్ రిప్రజెంటింగ్ ఏ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఆర్ నాట్. Express opinion. Oh, we need to express an opinion whether the books of accounts are reflecting a true and fair view or not. నెక్స్ట్ ఆడిటర్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చిందా రాలేదా, ఆ 2 పాయింట్స్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇన్ కేస్ వాళ్ళకి ఏమైనా మినిట్స్ బుక్ ఏమైనా ఉంటే ఆ మినిట్స్ బుక్ ని కూడా మనం రెఫర్ చేస్తూ చూసుకోవాలి ఆడిట్ చేసేటప్పుడు. దట్స్ ఇట్. సో దిస్ ఇస్ ఆల్ యూ నీడ్ టు నో అబౌట్ ది audit of limited liability partnerships.